కొండా సురేఖ గారు మాటలు చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారు. రాజకీయాల కోసం నీచంగా మాట్లాడతారని తెలుసు. కానీ నీచాది నీచంగా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది. రాజకీయాల్ని 200 అడుగులు గొయ్యి తీసి పాతేసిందామె. గతంలో కేటీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతని నా దగ్గరికి పంపించండి అని కేటీఆర్ అడిగాడంట. నాగార్జున అలాగే నాగ చైతన్య ఇద్దరు కూడా ఫోర్స్ చేసి పంపించడానికి ట్రై చేశారంట. దీనికి సమంత నో చెప్పిందంట. దాని కారణంగా వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారంట. కొండా సురేఖ గారు రాజకీయాల కోసం ఇంత తెగిస్తారని ఎవరు ఊహించలేదు. ఆవిడ మహోన్నతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి ఇంత అసభ్యకరంగా మాట్లాడడం చాలామందిని బాధిస్తుంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున గారు ఒక పరువు గల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారు మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళని రోడ్డు మీదకి ఏడ్చడం చాలా తప్పు మీ రాజకీయాల కోసం. ఆయన మీ ప్రభుత్వానికి భయపడి బయటికి రాకపోవచ్చు, కానీ న్యాయ పోరాటం అయితే ఆయన చేస్తాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.